ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో దూసుకోలేని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీపై ప్రశంసల జల్లు ఎప్పట్లో ఆగలేదు. మన రాష్ట్రం నుంచే కాదు, పొరుగు రాష్ట్రం తమిళనాడు నుంచి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై ప్రశంసల జల్లు కురుస్తోంది. నిన్న కాక మొన్న కమల్ హాసన్ పవన్ కళ్యాణ్ మెచ్చుకున్నారు, జనసేన పార్టీని కంగ్రాచులేట్ చేశారు. అండ్ ఇవాళ ఒక గంట క్రితం తమిళ తలపతి విజయ్ పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూ ఒక ట్వీట్ చేశారు. కంగ్రాచులేషన్స్ టు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆన్ యువర్ ఫార్మిడబుల్ విక్టరీ and for the emergence of Janasena Party as second largest in the assembly elections. Your endurance and dedication to serve the people of AP has been commendable. Best wishes అని కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ తమిళగ వెట్రి కలగం అధిపతి విజయ్ ట్వీట్ చేశారు. తెలుసు మనందరికీ విజయ్ కొన్ని నెలల క్రితమే పార్టీ పెట్టారు. కానీ తమిళనాడులో డిఎంకేని ఓడించడం అంత ఈజీ కాదు. ఎందుకంటే డిఎంకేతో పాటుగా ఇప్పుడు బీజేపీ కూడా అక్కడ గట్టిగా పోరాడుతోంది. సో ఈ రెండు పార్టీస్ని అక్కడ వెనక్కి నెట్టాలంటే విజయ్ ఒక సపరేట్ స్ట్రాటజీతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇప్పటిదాకా తలపతి విజయ్ ట్వీట్స్కి మాత్రమే పరిమితమయ్యారు. ఇంకా గ్రౌండ్లోకి పూర్తి స్థాయిలో దిగలేదు విజయ్. వన్స్ విజయ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తే పరిస్థితి ఎలా మారుతుంది, ఈక్వేషన్స్ తమిళనాడులో ఎలా మారుతాయని చెప్పి అందరూ ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నారు. అయితే విజయ్ కావచ్చు, కమల్ హాసన్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఒక రకంగా ఆదర్శంగా నిలుస్తాడని చెప్పుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ 2019లో 2 చోట్ల ఓడిపోయారు. కానీ 2024లో పరిస్థితి పూర్తిగా భిన్నం. 100% స్ట్రైక్ రేట్ ఆయన పార్టీ నమోదు చేసింది. సో ఒక స్ట్రాటజీతో వెళ్ళారు, ఆ వ్యూహాన్ని నమ్ముకున్నారు, ఆ వ్యూహాన్ని అమలు చేశారు, 100% సక్సెస్ అయ్యారు. సో ఇక్కడ తమిళనాడులో కూడా కమల్ హాసన్ గారికి కావచ్చు, విజయ్కి కావచ్చు ఒక వ్యూహం అవసరం, ఆ వ్యూహాన్ని ప్రజలకి చేరవేయడం అవసరం. సో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని విజయ్ ఒక రకంగా ఆదర్శంగా తీసుకుని తన పొలిటికల్ కెరీర్లో అడుగులు వేస్తారని చెప్పి కోరుకుందాం. అంతేకాదు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు నార్త్లో కూడా భయంకరంగా క్రేజ్ పెరిగిపోయింది. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావం రోజు ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు నార్త్ వర్గాల్లో ఫుల్గా వైరల్ అవుతోంది. వాళ్ళంతా పవన్ కళ్యాణ్ స్పీచెస్ని కావచ్చు, పవన్ కళ్యాణ్ పాటించే ధర్మాన్ని కావచ్చు, అదంతా కూడా వాళ్ళని ఫుల్గా ఇంప్రెస్ చేసింది. ఈ మేరకు కొంతమంది నార్త్ నెటిజన్స్ పవన్ కళ్యాణ్ గురించిన వార్తల్ని షేర్ చేస్తూ వస్తున్నారు.